ఇదిగో చూడక్క వచ్చేసింది మన బుల్బుల్. నమస్తే అమ్మమ్మ. నమస్తే 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 నమస్తే. ఎలా ఉన్నావు తల్లి? భగవంతుడా, నిజం చెప్తున్నాను, నువ్వు చాలా అందంగా కనిపిస్తున్నావు. బుల్బుల్, నువ్వెప్పుడు కూడా ఇలాగే నవ్వుతూ ఉండు తల్లి. ఎందుకంటే నువ్వు నవ్వుతూ ఉన్నావంటే చాలా అందంగా కనిపిస్తావు. అందుకని ఏమంటావు స్వర్ణక్క? అందంగానే ఉంది, కానీ మన ప్రజ్ఞ కంటే కాస్త తక్కువ. ఏంటక్కా నువ్వు మరీను? అమ్మమ్మ, మీరు సరిగ్గా చెప్పారు. మా అక్క ఈ ప్రపంచంలో అందరికంటే అందమైన అమ్మాయి. కానీ ఒకరున్నారు, వాళ్ళు అక్క అందాన్ని గుర్తించట్లేదు. అక్క, నిన్నెవరైనా ఇష్టపడినా ఇష్టపడకపోయినా నువ్వెవరినైతే ఇష్టపడుతున్నావో వాళ్ళకి ఫైనల్ గా నీ మనసులో మాట చెప్పేసా. ఐఎమ్ సో హ్యాపీ ఫర్ యూ. ఏంటి మీలో మీరే గొడుక్కుంటున్నారు? చున్ని, తనది చున్ని సర్చ్ చేయాలమ్మా. నా చున్నీ బాగా చున్ని సరిగ్గా లేదు, సర్చ్ చేయాలి. ఏమైంది? చున్ని సర్చ్ చేసుకో. ఏంటి ఏమంటున్నావు నువ్వు? ఇప్పుడు నేనేమన్నానక్క? ఏమనలేదా? చెప్తానక్క, చెప్తాను. అదే ఆ రోజు నువ్వు మన ఇంటికి డిన్నర్ కి వచ్చావు కదా, మన అంతాక్షరి కూడా ఆడావు. నువ్వు అబద్ధం చెప్తున్నావు. ఎందుకంటే ఆ అంతాక్షరి పూర్తి కాకముందే ఆయన అక్కడి నుంచి వెళ్లిపోయారు. ఆ తర్వాత మేము అసలు ఏమీ మాట్లాడుకోలేదు. మాట్లాడుకున్నారక్క, నీకు గుర్తులేదనుకుంటాను. నేను చేయనా? నువ్వు ఆ గేమ్ లో ఓడిపోయావు కదా, అందుకే మేము నీకు నానమ్మ కాఫ్ సిరప్ తాగించా. ఇక అంతే, అప్పుడు నీకు నేల మీద కాలు నిలబడనే లేదు. తిన్నగా ఆకాశంలోకి ఎగరడం మొదలు పెట్టా. అక్క, నీలో ఎంత కాన్ఫిడెన్స్ వచ్చిందో తెలుసా? ఏం చేశాను నేనప్పుడు? నువ్వు బావగారికి నీ మనసులో మాటని చెప్పేశావు. ఒక్క నిమిషం. ఎగ్జాక్ట్లీ నేనేం చెప్పాను? ఎగ్జాక్ట్లీ నువ్వు ఏమన్నావంటే, నువ్వేమన్నావంటే, నాకు మీరంటే చాలా ఇష్టం, నాకు మీతో జీవితాంతం గడపాలనుంది అన్నావు. నేను మిమ్మల్ని ఎంత అరవకు. నువ్వు అబద్ధం చెప్పడం లేదుగా. అబద్ధం చెప్తే నాకే వస్తుందక్క. అప్పుడు ఆయన ఏమన్నారు? నువ్వు తిన్నగా వెళ్లి బావగారిని అడగొచ్చు కదా. అనవసరంగా నన్ను టెన్షన్ పెట్టొద్దు ప్లీజ్. నాకు ఇప్పటికీ గుండె ఫాస్ట్ గా కొట్టుకుంటుంది. ప్లీజ్ చెప్పు. ఆయన ఏం జవాబు చెప్పారు? జవాబు మొత్తం నీ ముందే ఉంది, కానీ ఎందుకు ఇన్ని ప్రశ్నలు వేస్తున్నావు? ఎక్కడ ఏం జవాబు ఉంది నా ముందు? అక్క, రిలాక్స్. ఎప్పుడైతే నువ్వు బావగారికి మాట చెప్పావో అప్పటి నుంచి బావగారి బిహేవియర్ మారినట్టు అనిపిస్తుంది. ఆయన నిన్ను హోటల్ కి ఒంటరిగా పిలిచారు, తర్వాత రెస్టారెంట్ లో నీ చేయి కూడా పట్టుకున్నారు. అంటే నేను ఆయనకి మొత్తం అంతా చెప్పేశానా? ఈ విషయంలో అయితే నేను ప్రవీణ్ ఇద్దరం సాక్షులు. అయితే సాక్ష్యం ఎప్పుడు చెప్తున్నారు మీరిద్దరు? నిన్న రాత్రి జరిగితే ఇప్పుడు చెప్పేది? ఇంత పెద్ద విషయం నువ్వు నాకు ఎందుకు చెప్పలేదు? ఇప్పుడు ఆయన నా గురించి ఏమనుకుంటున్నారో ఏమో, ఎంత తప్పుగా అనుకుంటున్నారో, ఆయన ముందుకు ఎలా వెళ్ళాలి, ఏం చేయాలో తెలియడం లేదు. బుల్బుల్, ప్రజ్ఞ, ఏంటమ్మా? ఏం చేస్తున్నారమ్మా? త్వరగా రండి. అది చున్ని, మేము ఇదిగో ఇప్పుడు వస్తున్నాం. ఈ పిల్లలున్నారే. ప్లీజ్ ఇక టైం వేస్ట్ చేయకు. నేను నీకోసం స్టార్ గెలాక్సీ వెయిట్ చేస్తుంటాను. త్వరగా రా, అక్కడ మాట్లాడతాను. నేను కూడా మీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలి. చెప్పేది అక్కడికి వచ్చి చెప్పు. ముందు మీరు. నువ్వే అంటున్నానా? ముందు మీరే. నువ్వే అన్నానా? ముందు మీరు. సారీ. నీ హస్బెండ్ మీద నీకున్న ప్రేమ నీ కళ్ళల్లో చూసావు. సిగ్గుపడకు. గో అహెడ్, కిస్ హిమ్. వాళ్ళు ఇక్కడికి రాదనుకుంటా. రారు కదా? ఇక చెయ్యొద్దులు. తీసి పెట్టుకున్నాక వదులుతావా ఏంటి? ఇవన్నీ చెప్పడానికి బుల్బుల్కి ఇప్పుడే అవకాశం దొరకాలా? ఇప్పుడు నేను ఆయన ఎలా ఫేస్ చేయాలి? ఇప్పుడు ఆయన నాకు ఏం కొత్త పేరు పెడతారో అని భయంగా ఉంది. ఫుగీ, ఫుగీ. భగవంతుడా, ప్లీజ్ ప్లీజ్ ఆయన ఇక్కడి నుంచి పంపించే. ఫుగీ, ఫుగీ, ఫుగీ. ఫుగీ ఎక్కడికి వెళ్ళింది? నానమ్మని అడిగితే రూమ్ లోనే ఉందండి. చేంజింగ్ రూమ్ లో ఉందా? ఫుగీ, ఫుగీ. ఇక్కడ కూడా లేదు. ఇదేంటి, తను ఇక్కడేం చేస్తోంది?
ఫుగ్గి ఇక్కడేం చేస్తున్నావు? ఏం లేదు. నాకు కనపడకూడదని దాక్కున్నావా? లేదు, ఎందుకు దక్కుంటాను? అబద్ధం చెప్పక, ఇందాక నుంచి పిలుస్తున్నా, ఒక్కసారి కూడా పలకలేదు నువ్వు. పిలిచారా? నాకేమీ వినిపించలేదు. అరే ఫుగ్గి ఫుగ్గి అని పిలిచిన గొంతు ఎండిపోయింది, నీకు వినపడలేదా? అది 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 అదే కదా. మీరు మీరు ఫుగ్గి అని పిలిస్తే ప్రజ్ఞ ఎందుకు పలుకుతుంది? ఓహో యా యా యా, స్మార్ట్నెస్ చూపిస్తున్నావు నా ముందు. ఆ? కూర్చో ఇక్కడ, కూర్చో కూర్చో. నేను ఏయ్, నేను నీతో ఒక మాట చెప్పాలి. మాట మాట అంటే గుర్తొచ్చింది. ఆ అమ్మ ఇందాక చెప్పారు ఆవిడికి నాతో ఏదో పనుందట. నేను ఇప్పుడు వస్తాను. నేను నీతో మాట్లాడాలంటే నువ్వు పనుందని వెళ్తున్నావు. కూర్చో మర్యాదగా. ఇక మనం కార్యక్రమం మొదలు పెట్టేద్దామా? అలాగే సరళ, తప్పకుండా. నేను ఇప్పుడే కనుక్కుంటాను. వద్దు. ఆ? అతిథులంతా వచ్చేసారంటే మనం ఆలస్యం చేయడం ఎందుకు? చెప్పు. ఇందాకటి నుంచి నీ ఫోన్ కోసం ఎదురు చూస్తున్నాను. ఏమైపోయావు? త్వరగా బుల్బుల్ని ఏదో ఒక విధంగా బయటికి పంపించు. మిగతాదంతా నేను చూసుకుంటాను. త్వరగా కానివ్వు ప్లీజ్. అసలు నీకేం అర్థం కావడం లేదా? ఇక్కడ నేను ఒక్కదాన్ని లేను, చాలా మంది జనం ఉన్నారు. ఇక్కడ పని పూర్తి కాగానే నేను నీకు వెంటనే చెప్తాను, అర్థమైందా? త్వరగా. నీ ఫేస్ లో ఉన్న స్మైల్ అది నాది. ఇక నేను దాన్ని సాధించే తీరుతాను. బుల్బుల్, నేను నీతో కొంచెం అర్జెంట్గా మాట్లాడాలి, కొంచెం పక్క రావా? ఎక్స్క్యూజ్ మీ నాన్నమ్మ, నేను తన తీసుకెళ్ళచ్చా? సరే Come on. వెళ్ళిరండి, జాగ్రత్త. Let's go. ప్రవీణ్, ఏమైంది? ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చావు? ఎందుకింత కంగారుగా ఉన్నావు? ఎందుకంటే నువ్వు రిలాక్స్డ్ గా ఉన్నావు. నీకు తెలుసా తను ఏం చేసిందో? ఏం చేసింది? నీకు తెలీదా? తను అభిని పెళ్లి చేసుకుని ఫోర్స్ చేసింది. ఇక అభి ఎంత స్ట్రెస్ అయ్యాడంటే నా రూమ్ కి వచ్చాడు. నాకు అర్థం కావడం లేదు. నేను ప్రవీణ్, నువ్వు ప్లీజ్ టెన్షన్ పడుకో. ఎందుకంటే నేనేం చేశానంటే ఇక నువ్వు టెన్షన్ పడాల్సిన అవసరమే లేదు. ఇప్పుడు ఇంకేం ప్లాన్ చేసావు నువ్వు? బుల్బుల్, నువ్వు మళ్ళీ ఇంతకు ముందులాగా గేమ్ ఏమి ఆడటం లేదు కదా? గేమ్ అయితే అదే, కానీ కాస్త రూల్స్ మాత్రం మార్చాను. యాక్చువల్లీ నేను అక్కకి నిన్న డిన్నర్ తర్వాత ఏం జరిగిందో చెప్పేశాను. వాట్? ఆ తర్వాత? అప్పుడు అక్క పరిస్థితి పూర్తిగా మారిపోయింది. ఐ మీన్, తనకి చెమటలు పట్టే సిగ్గుతో తన మొహం పూర్తిగా ఎర్రగా మారిపోయింది. నీకు తెలుసా, అక్క నన్ను అడిగినప్పుడు బావగారు ఏమన్నారని? బుల్బుల్, నిన్న రాత్రి అయితే ఆ తర్వాత అసలు ఏమీ జరగలేదు కదా? షష్! ఇదే కదా ట్రిక్ అంటే. చూడు, ఈ సంగతి నీకు నాకు తప్ప ఎవరికి తెలీదు ఏం జరిగిందో నిన్న రాత్రి. పైగా బావగారు తాగేసి వచ్చారన్న విషయం కూడా అక్కకి తెలీదు. ఇక ఇదైతే యూనివర్సల్ ట్రూత్ కదా. ప్రశ్న అడగనంత వరకు జవాబు ఎవరు చెప్పారనేది. సిమిలర్లీ అక్క వెళ్లి బావగారిని అడుగుతుంది ఏమైందని. ఇండైరెక్ట్లీ అక్క కన్ఫెస్ చేసేస్తుంది. బుల్బుల్, అదంతా సరే కానీ నీ నీ ట్రిక్ పనిచేస్తుందని షూర్ గా చెప్పగలవా? అది తెలియదు, కానీ అట్లీస్ట్ బావగారికి ఇదైతే తెలుస్తుంది కదా, అక్క ఆయనకి ప్రపోజ్ చేయడానికి ట్రై చేస్తుందని. తను ఆయన్ని ఎంతగా ప్రేమిస్తుంది, ఆయన ఎంతగా ఇష్టపడుతుందో చెప్పడానికి ట్రై చేస్తుందని. ప్లీజ్ దేవుడా, ఈసారి కాపాడు. ఎందుకలా మౌనంగా కూర్చున్నావు? ఏదో ఒకటి మాట్లాడు. ఏం మాట్లాడాలి? ఏదో ఒకటి మాట్లాడు. ఏదో ఒకటంటే ఏం మాట్లాడాలి? మొత్తం అంతా చెప్పేశాను కదా. ఏం చెప్పేశావు? ఈయన మళ్ళీ అదే మాట ఎందుకు వినాలనుకుంటున్నారు? మళ్ళీ విని నా క్లాస్ పీకాలనుకుంటున్నారా? చూడండి, నేను మీకు ఏదైతే చెప్పానో కరెక్ట్ అనిపించిందో లేక తప్పు అనిపించిందో నాకు తెలీదు. కానీ చూడండి ప్లీజ్, నా మీద కోపం మాత్రం తెచ్చుకోకండి. ఇంతకీ నువ్వు ఏం చెప్పావు? ఈయన మళ్ళీ అడుగుతున్నారు. వినేదాకా వదిలేటట్టు కనిపించడం లేదు. నాకు నాకు తెలుసండి, మీరు మీరు మళ్ళీ నా చేతదంతా ఎందుకు చెప్పించాలనుకుంటున్నారు అని. కానీ నాకు మళ్ళీ ధైర్యం సరిపోదు. ఒక్కసారి ఎలాగో చెప్పేశాను, కానీ మళ్ళీ అంటే నేను ఎలా చెప్పగలను? లేదు, నా వల్ల కాదండి. చూడండి, నా వల్ల కాదు. ప్లీజ్ ప్లీజ్, నేను చెప్పేది అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. మొయ్, నరు మొయ్. ఒక్క మాట కూడా మాట్లాడుకో.
పిచ్చికిందా మీ అందరికి ఈరోజు? నేను ప్రాబ్లం ఉన్నాను అని చెప్తుంటే ఎవరు తెలుసుకునే ప్రయత్నం చేయట్లేదు. ఇప్పుడు నోరెత్తావంటే ఒక్క పంచిస్తాను, దెబ్బకి గోళ్లకు దూరిపోతాం. అందుకే నువ్వు లెక్చర్ ఇవ్వటం మానేసి నేను చెప్పేది విను. ఇప్పుడు నేను చెప్తాను. నేనేం చెప్పాలనుకున్నానంటే, ఆ రోజు పండుగ రోజు సాయంత్రం గుర్తుందా? సరదాగా గడిచింది కదా. అక్కడ ప్రదక్షిణలు చేశాం. ఆ రోజు మధ్యలో నువ్వు హాల్లోకి వచ్చావు. ఆ రోజు ఇద్దరు క్లయింట్స్తో నేను మాట్లాడుతున్నాను. వాళ్ళిద్దరూ నిజానికి క్లయింట్స్ కాదు, వాళ్ళు ప్రజ్ఞ ఏంటమ్మమ్మా? ప్రజ్ఞ, అరే కింద అతిథులందరూ వచ్చేస్తున్నారు, కానీ మీరిద్దరు ఇంకా పద ప్రజ్ఞ, కిందికి పద. ఆయన నాతో ఏదో ముఖ్యమైన విషయం చెప్తున్నారమ్మమ్మా. అంత ముఖ్యమైన విషయం ఏంటి అభి? విషయం? ఏ విషయం? ఓ ఆ విషయమా? అదేంటంటే నానమ్మా, లాస్ట్ మంత్ మొత్తం పార్టీస్ లో భోజనం చేసి చేసి కాస్త హెల్దీగా తయారయ్యాను. అందుకే తన దగ్గర డైట్ తీసుకుంటున్నాను అంతే. నోరు ముయ్యి. పద ప్రజ్ఞ, నువ్వు నాతో పాటు కిందకి పద. వీడి తర్వాత వస్తాడు. పదమ్మా. ఇప్పుడు మన ఎంగేజ్మెంట్ ఖచ్చితంగా జరుగుతుంది కదా. సో 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 నువ్వు నాకు రింగుతో పాటుగా నా వెడ్డింగ్ కిస్ కూడా ఇచ్చేసాయి. నో. ఎందుకు? ఇప్పుడు మన మిషన్ సక్సెస్ అవబోతుంది. అభి ప్రజ్ఞ వదిన కూడా కలిసిపోతారు. వాళ్ళిద్దరి రిలేషన్షిప్ లో కూడా మార్పు వస్తుంది. మరి నువ్వెందుకు? అదేంటంటే ప్రవీణ్, అక్క బావగారు ఒక్కటైపోతే ఆ తర్వాత అరే అంతవరకు అయితే నేను వెయిట్ చేయలేను బుల్బుల్. వెయిట్ ప్రవీణ్, వెయిట్ చేయలేవా? చేయలేను. కొంచెం వెయిట్ చేయొచ్చు కదా. ఎందుకంటే వెయిట్ చేసిన తర్వాత నువ్వు కావాలనుకున్నది నీకు దక్కిందనుకో, దాని వాల్యూ మరింత పెరుగుతుంది. నువ్వు ఇలా రా. ఎందుకు ఇలా చేస్తున్నావు? నేనేం చేశాను? అసలు నువ్వు నాన్నమ్మ కాఫ్ సిరప్ ని ఎందుకు నాకు తాగించావు? అది తాగిన తర్వాత నేను పిచ్చిదానిలాగా ఆయన ముందు ఏం వాగానో తెలియడం లేదు. ఆయనకి నా మీద కోపం వచ్చినట్టుంది. అసలు నేను ఆయన ముందు నోరు విప్పలేను. ఇప్పుడు నా గురించి అనుకోవడానికి ఏముందక్క? ఇన్ఫాక్ట్ నువ్వెంత తాగావో దానికి రెట్టింపు బావగారు తాగారు. నువ్వేం చెప్పావో ఆయన గుర్తే ఉండదు. నువ్వు చెప్పేది నిజమా? థ్యాంక్ గాడ్. థ్యాంక్ గాడ్. నువ్వు ఇల్లరా. ఏమైంది నీకు? ఎందుకు థ్యాంక్ గాడ్ అంటున్నా? బావగారు స్పృహలో ఉంటే బాగుండేది. ఆయన స్పృహలో ఉండి నువ్వు ఆయన ప్రేమిస్తున్నా అన్న విషయం వినుంటే అప్పుడు బావగారికి నిజంగానే మతిపోయి ఉండేది కదక్క. అక్క, ఎందుకు నువ్వు ఇలా చేస్తున్నావు? ఎవరికైనా వైవాహిక జీవితం రోజు రోజుకి ముందుకు వెళ్తూ ఉంటుంది, కానీ నీకు మాత్రం అక్కడే ఆగిపోయింది. నువ్వు దానికి ఫుల్ స్టాప్ పెట్టేశావు. అలా అయితే నువ్వు పెళ్ళెందుకు చేసుకున్నావు? కన్ఫెస్ చేయాలని లేకపోతే నువ్వెందుకు ప్రేమించా ఆయన్ని? నాకు తెలుసక్క, నీకు మిగతా వాళ్లలాగా పెళ్లి మామూలుగా జరగలేదని. ఎంతకాలం ఇలా నాటకం ఆడతావు? కొద్ది రోజుల తర్వాత మన రిలేటివ్స్ అందరు నీ నుండి ఒక బేబీని ఎక్స్పెక్ట్ చేస్తారు. అప్పుడు ఏం చేస్తావు నువ్వు? నాటకం ఆడతావా? తల్లి కాబోతున్నావని అమ్మకి ఏం జవాబు చెప్తావు? బావగారు నాన్నమ్మకి ఏం జవాబు చెప్తారు? అక్క, ఈ రిలేషన్షిప్ కి ఫ్యూచర్ ఏంటో ముందు చెప్పు నువ్వు. నేను ఒప్పుకుంటాను, కొద్ది రోజులుగా నేను నీ వెంట పడుతున్నాను, చిన్నపిల్లలాగా ముందుకేస్తున్నానని. కానీ నేను ట్రై అయితే చేస్తున్నాను కదా. అయినా నా పద్ధతి అయితే తప్పు, కానీ నా ఉద్దేశం అయితే తప్పు కాదక్క. నువ్వు మాత్రం ఏమీ చేయాలనుకోవడం లేదు. నువ్వు ఇందులోనే నీ సంతోషాన్ని వెతుకోవాలనుకుంటున్నావు. ఒకవేళ నువ్వు ఇందులోనే సంతోషంగా ఉంటే ఇట్స్ ఓకే, ఐల్ నాట్ పుష్ యూ. నేను నిన్ను కొంచెం కూడా పుష్ చేయను. బావగారి కోసం నువ్వెన్నో త్యాగాలు చేసావు కదక్క, కానీ ఈ త్యాగాలన్నింటినీ నువ్వు నీ భర్త రూపంలో చేయాల్సి వస్తుంది. చూడు, నీకు గుర్తుంది కదా అమ్మ ఏం చెప్తూ ఉంటుందని? పెళ్లి తర్వాత బంధం నమ్మకం మీద నడుస్తుంది, అలాగే ప్రేమని ఆసరాగా తీసుకుని వెళ్తుంది. కానీ నువ్వు బావగారికి నీ మనసులో మాట చెప్పలేదంటే ఈ బంధం ఎలా నడుస్తుంది? నువ్వే చెప్పు. నువ్వు లైఫ్ లో ఎంతో ప్రాక్టికల్ గా ఉండేదానివి కదా, నన్ను ముద్దనేదానివి. ఈ రోజు ఎంత ఇంపార్టెంట్ డెసిషన్ తీసుకునే సమయం వచ్చేసరికి నువ్వు ఆలోచనలో పడిపోయావు. నువ్వు చాలా కంగారు పడిపోతున్నావు. ఎందుకు? నిజంగానే కంగారులో ఇదంతా జరుగుతుందని నువ్వు అనుకుంటే, అలా అనుకుంటే ప్లీజ్ అక్క, చాలా తప్పుగా అనుకుంటున్నావు నువ్వు. ఏ మనిషికైనా జీవితంలో ప్రేమ అవసరం, అలాగే హానెస్ట్ పార్ట్నర్ అవసరం. ఒకవేళ అది దొరకలేదంటే అప్పుడు ఆ బంధాల్లో ఫ్రస్ట్రేట్ అయిపోతాం అక్క. పైగా తను ఇదే కదా కోరుకుంటుంది, దీనికోసమే కదా తను వెయిట్ చేస్తుంది. ఎప్పుడు బావగారు ఫ్రస్ట్రేట్ అయి నేను వదిలేసి తన దగ్గరకు వస్తారని. అక్క ప్లీజ్ నా మాట విను. నువ్వు నీ మనసులో మాట బావగారికి చెప్పేంత వరకు కూడా ఆయన అర్థం చేసుకోలేరు. ఆయనకి దీని గురించి ఏమీ తెలీదు. నువ్వు నీ మనసులో మాట చెప్పి తీరాల్సిందే అక్క. బుల్బుల్, నువ్వు
నువ్వేదైతే చెప్తున్నావో అదంతా కరెక్టే కాదన్ను. కానీ నేనేం చెయ్యాలి? నేను నిజం చెప్తున్నాను. ఆయనకి ఎదురుపడ్డానంటే నాకు నోట్లోంచి మాటే రాదు. దీనికి ఒకటే సొల్యూషన్ ఉంది. ఏంటది? సరే అయితే దీనికి ఒకటే సొల్యూషన్ ఉంది. ఏంటది? నువ్వు బావగారి గురించి ఏదైతే ఫీల్ అవుతున్నావో, ఎంతగా ప్రేమిస్తున్నావో, ఏదైతే ఫీల్ అవుతున్నావో అదంతా ఒక కాగితం మీద రాసి ఆయనకు అందించు. ఐ నో ఈ పద్ధతి వేరు, కానీ విషయం అదే కదా. చెప్పాలనుకున్న మాటలు అవే కదా. నువ్వు సరిగ్గానే చెప్పావు బుల్బుల్. విషయానికి తెలియాలంతే కదా. అయితే మనం డైరెక్ట్ గా చెప్తే ఏంటి, రాసిస్తే ఏంటి కదా? నేను ఆయనకు అంతా రాసిస్తాను, దాన్ని ఆయన చదువుతారు. ఆ తర్వాత ఈ బంధానికి ఫ్యూచర్ ఏంటని ఆయన డిసైడ్ చేస్తారు. ఇక నువ్వు ఎక్కువగా ఆలోచించొద్దు. ఎందుకంటే నువ్వు గనుక ఆలోచిస్తే ఇంకో 4 మాటలు బుర్రలోకి వస్తే నువ్వు కన్ఫ్యూజ్ అయిపోతావు. పద పద త్వరగానే. అక్కా పద. ఇక లైఫ్ లో ఇది సరిగ్గా అవ్వదని అనిపిస్తోంది నాకు. అంత చెడే జరుగుతుంది. తన మీద యాసిడ్ వేయడానికి వెళ్ళినప్పుడు అప్పుడు తను హీరో లాగా వచ్చాడు అక్కడికి, ఆ స్టూపిడ్ నీల్. అప్పుడు ఏం చేయగలిగా మనం? ఏవి చేయలేకపోయాం. ఇక ఇది ఆఖరి ఛాన్స్ మనకి. ఎలాగోలా బుల్బుల్ని బయటకు పంపాలనుకున్నాం, కానీ సరిగ్గా ఆ ప్రవీణ్ వచ్చేసాడు. ఏం చేయలేంటో నాకేం అర్థం కావడం లేదు. ఆలియా, అదంతా నాకేం తెలీదు. నువ్వేం చేసినా సరే అది త్వరగా చెయ్యని మాత్రమే నేను ఇప్పుడు చెప్పగలను. ఏదైనా పెద్దగా చెయ్యి. ఎందుకంటే ఈ ఎంగేజ్మెంట్ ఒక్కసారి జరిగిపోయిందంటే తర్వాత నువ్వేం చేయలేవు ఆలియా. చెప్పు. బుల్బుల్ని బయటికి పంపించడానికి నువ్వు ఏదైనా ఐడియా ఆలోచించావా లేదా ఆలియా? నేను ఆఫీస్ నుంచి బయలుదేరుతున్నా. నేను నీకు చెప్పాను కదా నువ్వు అక్కడే ఉండని. చెప్తే అర్థం కావడం లేదా నీకు? అసలు ఇక్కడ చాలా మంది జనం ఉన్నారు. ఇట్స్ నాట్ దట్ ఈజీ నీల్. ఎందుకు నువ్వు అర్థం చేసుకోవడం లేదు? నేను బుల్బుల్ ఇక్కడి నుంచి బయటికి పంపించగలనని నాకు ఎప్పుడు అనిపిస్తుందో అప్పుడు నేను తన్ని పంపిస్తాను, సరేనా? అలా పంపించిన వెంటనే అప్పుడు నీకు కాల్ చేస్తాను. నీకు అర్థమవుతుందా? మాట మాటకి కాల్ చేయడం మానే. ఏం చేసినా నువ్వు కాస్త త్వరగా చేయి, అర్థమైందా? నేను ఆఖరి అవకాశాన్ని చేజార్చుకోవాలని అనుకోవడం లేదు. అలాగే నేను చెప్పేది జాగ్రత్తగా విను. నువ్వు గనక ఇప్పుడు ఈ పని చేయలేదంటే నేనే స్వయంగా వచ్చి పని పూర్తి చేయాల్సి ఉంటుంది. ఎట్టి పరిస్థితుల్లోనూ నేను ఈ నిశ్చితార్థాన్ని జరగనివ్వలేను. చూస్తుంటే వీళ్ళ వల్ల ఏ పని అయ్యేటట్టు నాకు అనిపించట్లేదు. నేనే స్వయంగా వెళ్లి ఏదో ఒకటి చేయాలి. నీ పరిస్థితి ఎలా అయిపోయిందో చూడు. నీ భర్తకి నీ మనసులో మాట చెప్పడానికి ఇంత భయపడుతున్నావు. ఈ మాట ఆల్రెడీ 2 సార్లు చెప్పావు కదా. ఇప్పుడు పైగా చెప్పక్కర్లేదు. కేవలం లెటర్ తీసుకెళ్ళడానికి ఇస్తే చాలు. అది చదివి ఆయనే అంతా అర్థం చేసుకుంటారు. ఎస్ ప్రజ్ఞ, యూ కెన్ డూ ఇట్, యూ కెన్ డూ ఇట్. నేను ఇప్పుడే వస్తానా? ఏమైంది? ఎందుకలా దొంగ చూపులు చూస్తున్నావు? ఇది మీకోసం. ఏముంది ఇందులో? మీరే చదువుకోండి, తెలిసిపోతుంది. అది నేను ఇప్పుడే వస్తాను. ఏం రాసింది ఫుగ్గి ఇందులో? బుల్బుల్ పెళ్లికి కావాల్సిన సామాన్ల లిస్ట్ ఏమైనా రాసిందా? భగవంతుడా, ఆయన మూడు బాగుండేలో చూడు. అది చదివాక ఆయనకి కోపం రాకుండా ఉండాలి. అభి, నాతో పట్టుపదా. ముందు నీకు చదవ, నువ్వు తర్వాత చదువుకోవచ్చు. ముందు నాతో రా. నువ్వెప్పుడు కాళ్ళ కింద చక్రాలు కట్టుకుని తిరుగుతుంటావా? ఇంటి వరకైతే వచ్చేశాను. ఇప్పుడు తను ఎక్కడుందో ఎలాగోలా తెలుసుకోవాలి. ఇప్పుడు చెప్పు, ఏం మాట్లాడాలి? ఎవరక్కడా? ఏమైంది అభి? తను అక్కడ ఎవరో ఉన్నారు. అరే ఆగభి, ఎవరు లేరు అక్కడ.
నేను నీతో ఎప్పుడైనా ఏదైనా మాట్లాడదామని వస్తే నువ్వు ప్రతిసారి నన్ను అవాయిడ్ చేస్తూనే ఉన్నావు. నిన్ను అవాయిడ్ చేయట్లేదు, చెక్ చేస్తున్నాను అంతే. ఏం చెక్ చేస్తున్నావు? ఇక్కడ ఎవరైనా దొంగ ఉన్నాడా నేను చూడగానే దాక్కోడానికి? అభి నిజం ఇదే కదా, నువ్వు వంకలు వెతుకుతున్నావు నన్ను అవాయిడ్ చేయడానికి, అంతేనా? సరే నువ్వు చూడాలి కదా ఇక్కడ ఎవరైనా ఉన్నారా లేదని, అంతేగా? అయినా నా మీద నీకు నమ్మకం ఎందుకుంటుంది చెప్పు? నీకు కేవలం నీ మీద నమ్మకం ఉంది కదా, కావాలంటే వెళ్ళి చూసుకో, ఎవరు లేరు అక్కడ. ఆ విషయాలన్నీ పక్కన పెట్టు, చెప్పు ఏం మాట్లాడాలి? ఆ విషయం ఏంటంటే అది మామ్ డాడ్ గురించి నీతో మాట్లాడాలి. ఎంగేజ్మెంట్ జరగబోతుంది కదా ఇక్కడ, వాళ్ళు కూడా రావాలనుకుంటున్నారు. నేనే వాళ్ళని వద్దని చెప్పాను, నచ్చ చెప్పాను వాళ్ళకి, వాళ్ళు ఇక్కడికి రాకూడదని. ఎందుకంటే ఇది ఎవరి ఎంగేజ్మెంట్ ఏంటో మొత్తం చెప్పాలి. ఏదైతే ఏంటి, నాకు నీతో మాట్లాడాలని లేదు. మూడంతా పాడు చేసావు నువ్వు. లోపలికి వెళ్దాం పద పద. అత్తయ్య ఒక్క నిమిషం, మీతో ఒక విషయం మాట్లాడాలి. మీ కొంచెం కూడా అనిపించడం లేదా ఈ నిశ్చితార్థానికి కాస్త ఎక్కువ డబ్బు ఖర్చు చేస్తున్నారని? ఏ నీకెందుకంత బాధగా ఉంది? అయిన ఖర్చుకు మొత్తం పేమెంట్ నిన్నే ఇమ్మన్నారా? లేదు,